విశ్రాంతి దినానికి ముందు రోజున ఏది రోజు అనేవాళ్ళు? సిద్ధపరచు దినము. ముందు రోజునే వంట కూడా చేయకూడదంటండి. ముందు రోజే వండేసి పెట్టుకోవాలంట. అంతగా సిద్ధపాటు నీకు అవసరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పొద్దున్నే స్నానం చేసి వచ్చేయాలి అంతే. హల్లెలూయా చెప్పరే. చాలామందికి సండే స్పెషల్ అంటే కూర, చాలామంది సండే స్పెషల్ అంటే కొత్త చీర, చాలామంది సండే స్పెషల్ అంటే ఏమండి మైకు స్టేజీ. ఏమండి మనకి సండే స్పెషల్ అంటే ఏంటి తెలుసా? పరవశం అయిపోవాలి. యోహాను ఏం చేశాడు? ప్రభువు దినమందు నేను ఆత్మవశుడై ఉండగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదివారం స్పెషల్ ఏంటి చెప్పండి? ఆత్మవశలం అయిపోవాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకాన్ని పొందాలా, ఆత్మలో లీనమైపోయి ఆత్మవశమైపోవాలి. అది సండే స్పెషల్ అంటే. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాటలన్నీ అయిపోయి ఆరాధన అయిపోయి చివరికి వచ్చి ఆమె సందా అయిపోయిందా? ఎవడు కావాలి నీ సందా? పట్టుబా. పెట్టులో రూపాయి పారేత్తం కాదు, ముందు నువ్వు బలిపెట్టి మీదకి రా, అప్పుడు చూద్దాం గొడవ. నీ సందా ఎవడు కావాలి? పట్టుబా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడికి పోవాలి చెప్పండి? మనం ఎలాంటి చోట్లకి వెళ్ళాలా? పాటలలో కూడా ఒక నడిపింపు, ఒక ఉపదేశం స్పష్టంగా ఉండే సన్నిధికి మనం వెళ్ళాలా. స్తోత్రం చెప్పండి. అలాంటి చోటుకి వెళ్తే ఏం దొరుకుతాడు? రక్షకుడు దొరుకుతాడు. ఆ ప్రభువుని చూస్తాం, ఆ ప్రభువుని మోసుకొచ్చిన మరి ఇలాంటి సేవకులను చూస్తాం, సహకరించిన యోసేపులను చూస్తాం. ఇలాంటి అనుభవాలన్నీ పొందిన తర్వాత ఏమండి మొత్తానికి బిర్యానీ బాగుంది, కేక్ కొడబ్బలు అయితే ఇచ్చారండి బాబు కాదు. ఎలాగెళ్ళారంటే వాళ్ళు ఆయన చూసిన రక్షకుని ప్రచురము చేస్తా. చర్చి నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా వెళ్ళాలి చెప్పండి? ప్రభువు నాతో ఇలా మాట్లాడాడు, ప్రభువుని ఇలా దర్శించాడు, ఆరాధనలో ఆ పాట ద్వారా దర్శించబడ్డాను, ఆ ప్రార్థన నన్ను పట్టుకుంది, సందేశంలో ఈ మాట నన్ను బలపరిచింది, ప్రార్థనలో ఈ తీర్మానం తీసుకున్నాను, ప్రచురిస్తా వెళ్ళాలి.